దేవుడిపై ఉన్న భక్తితో ఆ వృద్ధ దంపతులు ఎంతో విలువైన కిరీటాన్ని స్వామివారికి కానుకగా సమర్పించారు. ఏడాది తర్వాత కుటుంబంతో కలిసి ఆ వృద్ధ దంపతులు దైవ దర్శనానికి వెళ్లారు. తాము ఎంతో భక్తితో సమర్పించిన కిరీటాన్ని స్వామివారికి అలంకరించండి అని వారు ఆలయ పూజారులను కోరారు. కానీ వాళ్లు దిక్కులు చూశారు. తామిచ్చిన ఆభరణం ఏమైందని ట్రస్ట్ బోర్డు వారిని కూడా అడగ్గా వారు పొంతనలేని సమాధానాలు చెప్పారు. దీంతో వారు పోలీస్ స్టేషన్ మెట్లు ఎక్కాల్సి వచ్చింది. అయితే అప్పుడే ఓ దారుణమైన సంఘటన వెలుగు చూసింది. అసలు ఆ ఆలయంలో కిరీటమే లేదు. ఈ సంఘటన కృష్ణా జిల్లా గుడివాడలో ఉన్న శ్రీ కళ్యాణ వెంకటేశ్వర స్వామి ఆలయంలో చోటు చేసుకుంది. నందివాడ మండలానికి చెందిన మాటూరి సుబ్బారావు, లక్ష్మీకుమారి దంపతులు దాదాపు 75 లక్షలు ఖర్చు పెట్టి 461 గ్రాముల బంగారంతో పాటు వివిధ రకాల రాళ్లతో పొదిగిన కిరీటాన్ని తయారు చేయించారు. ఆ కిరీటాన్ని తమకు ఎంతో ఇష్టమైన గుడివాడలోని ఆర్యవైశ్య కళ్యాణ మండపం ఆవరణంలో ఉన్న శ్రీ కళ్యాణ వెంకటేశ్వర స్వామి దేవస్థానానికి 2025 జనవరిలో కానుకగా సమర్పించారు. అయితే కొద్ది రోజుల క్రితం కుటుంబ సమేతంగా సుబ్బారావు దంపతులు శ్రీ కళ్యాణ వెంకటేశ్వర స్వామి ఆలయానికి దర్శనం కోసం వచ్చారు. లక్షలు ఖర్చు పెట్టి తాము సమర్పించుకున్న కిరీటం స్వామివారికి అలంకరిస్తే చూసి తరిస్తామని సుబ్బారావు కుటుంబం కోరింది. కానీ అక్కడ స్వామివారి కిరీటం లేదు. కిరీటం ఏమైంది అనే ట్రస్ట్ బోర్డు సభ్యులను సుబ్బారావు నిలదీశారు. కానీ వారికి ట్రస్ట్ బోర్డు సభ్యుల నుంచి కూడా సరైన సమాధానం రాలేదు. ఇప్పుడే కిరీటాన్ని చూపిస్తామంటూ అన్నారే తప్ప కిరీటం కనిపించలేదు. కొద్ది రోజులేమో కిరీటాన్ని బ్యాంక్ లాకర్లో పెట్టామని ట్రస్ట్ బోర్డు చైర్మన్ మోహన్ రావు అన్నారట. 81 ఏళ్ల వయసులో తిరిగి విసిగిపోయిన సుబ్బారావు గట్టిగా ప్రశ్నించడంతో ఆర్యవైశ్య కళ్యాణ మండపం అభివృద్ధి కోసం కిరీటాన్ని తాకట్టు పెట్టినట్లు వారు చావు కబురు చల్లగా చెప్పారంట. భక్తితో సమర్పించిన స్వామివారి కానుకను ఎలా తాకట్టు పెడతారని ప్రశ్నించినా ట్రస్ట్ బోర్డు నుంచి నిర్లక్ష్యపు సమాధానమే వచ్చిందట. దీంతో సుబ్బారావు పోలీసులను ఆశ్రయించారు. దీంతో కిరీటం మాయం వ్యవహారం వెలుగులోకొచ్చింది. 24 సెప్టెంబర్ 12వ తారీఖు తయారు చేయటం ఇచ్చాం. 24 సెప్టెంబర్ 12వ తారీఖు ఇస్తే ఆయన 25 డిసెంబర్ జనవరి 6వ తారీఖు ఇచ్చాడు. తయారు చేసి ఇస్తే హరివచ్చి కళ్యాణ మండపంలో కళ్యాణ వెంకటేశ్వర స్వామి గుడి ఉంది. ఆ గుడిలో ఇచ్చాను. నేను వయసుని అది ఆయుర్వేద, అందుకని ఆ గుడికి ఇచ్చా. ఆ గుడిలో ఉంది. ఆ గుడికి పోకూరు మోహన్ రావు అని అతను ట్రస్ట్, అతను ఆయన గుడికి ఆయనకి ఇచ్చా. గుడికి ఇచ్చా. తీసుకెళ్ళి గుడికి ఇచ్చే అచ్చులు ఉంటారు. అచ్చులు తీసుకెళ్ళి తగిలి అలంకరించారు. స్వామికి అలంకరించారు. ఆ ఫోటోలన్నీ ఉన్నాయి. 15 రోజుల నుంచి ఇది మే నెల ఏప్రిల్ 26వ తారీఖు నుంచి అది ఇదిగో చూపెడతానంటున్నాడు. చూపెట్టడు. తిరగలేక నేనే మానేసా. నాకు ఇబ్బందిగా ఉంటుంది. అది చూడకపోతే నేను తట్టుకోలేను. 461 గ్రాములతో తయారు చేయించా. దానికి తగ్గ రాళ్ళు వేయించి 7 గోపురాల్లాగా చేయించారు. 7 కొండలు వచ్చావు కనుక 7 మెయిన్ రాళ్ళు, పెద్ద రాళ్ళు వేయించి సమర్పించా. నేను మేళతాళాలతో వెళ్ళి సమర్పించా. గుడికి సమర్పిస్తే ఏప్రిల్ 26వ తారీఖు నుంచి అది గుడి కంటే తిప్పుతున్నాడు. చూపెట్టడు. కొన్నాళ్ళేమో కరూర్ వైస్ బ్యాంకులో ఉందన్నాడు లాకర్లో. తర్వాత ఇండియన్ బ్యాంక్ లాకర్లో ఉందన్నాడు. ఒక మాట ఎక్కడం లేదు. తీసుకెళ్ళి చూపిస్తాను. నేను వెళ్ళలేను. తీసుకెళ్ళి చూపిస్తాడు. వెళ్ళి ఇంటికి గుడికి వెళ్ళి కలిశాడు. అది ఉంటున్నాడు. 4-5 రోజులు చూపిస్తాడు. అసలు ఇక్కడ ఫోన్ ఎత్తడం లేదు. మరి అమ్ముకున్నాడు, తాకట్టు పెట్టాడో తెలియదు. కానీ రాక్షసత్వంగా నేను స్వామివారికి కిరీటం సమర్పిస్తే నా మరణం నన్ను ఇబ్బంది పెడుతున్నాడు. మామూలు ఇబ్బంది కాదు. నాకు అసలు తట్టుకోలేకపోతున్నా. 81 సంవత్సరం, నాకు 81 సంవత్సరం పెరాలసిస్, తట్టుకోలేకపోతున్నా. నా పరిస్థితి ఆ గుడికి తిరిగి రావాలి. రసీదు ఇవ్వలేదు కనుక ఆ కిరీటం నాదే కదా. మరి నా కిరీటం నాకు ఇచ్చిన సంతోషమే. స్వామివారికి సమర్పించిన సంతోషమే. నాకు ఇస్తే ఇంకా నేను ఎక్కడో మంచి గుడి చూసి ఇస్తా. ఇటువంటి పాలక వర్గానికి ఉన్నాం. ఎందుకంటే వీళ్ళు అమ్ముకుంటారో తాకట్టు పెట్టుకుంటారో తెలీదు, పంచుకుంటారు అంతా పాలక వర్గం.
ఇటువంటి పరిస్థితిలో ఉండా నేను. మరి నన్ను ఏం చేయమంటారు? ఎవరు నాకు మహానుభావులు ఉండి సపోర్ట్ ఉండి చేయించి పెట్టి తెప్పిస్తే నేను ఆయన వచ్చాక ప్రశాంతంగా ఉంటా. నేను కిరీటం వస్తేనే ప్రశాంతత రాదు నాకు. నాకు గుండెలు దడొస్తుంది. ఇది అమ్ముకున్నారా తాకట్టు పెట్టారా? మీరు అడిగారా తాకట్టు పెట్టారా? అడగల, ఉమ్, ఆడు చెప్పల. ఉమ్, బయట పుకారు ఉంది, ఉమ్. తాకట్టు పెట్టారని అమ్ముకున్నారని. ఏదో తెలీదు. నేను అడిగితే ఏం చెబుతాడో తెలీదు. ఒక మాట నిజం లేదు. ఒక రాయి మీద రాయించారు పేర్లు, అది ఎతికిస్తారు. 4 నెలల నుంచి ఇదిగో అది అంటాడు. మరి ఎక్కడ పెట్టారు? రాయి లేదు, మండపంలో రాయి లేదు. రాయి కూడా లేదా? లేదు, ఎక్కడ పెట్టారో తెలీదు. రాయిటాకి పంపించాడంటారు 4 నెలల నుంచి. అప్పుడు సరిగ్గా రాయలేదు, కొన్ని తప్పు రాశాడు. అందులో మళ్ళీ చెప్పా. ఇన్ని చేస్తే నన్ను నాకు ఇబ్బంది పెడుతున్నాడు. రసీదు లేదు, నా కిరీటం ఇచ్చిన సంతోషమే. సోమవారికి ఈ మంచి గుడి చూసి సమర్పిస్తా. నేను ఉంచుకోవటా కాదు, వెంకటేశ్వర స్వామికి ఇచ్చేసేది. మంచి పాలక వర్గం చూసి ఇస్తా గుడికి. వెంకటేశ్వర స్వామికి ఇచ్చేది, నేను తీసుకునేది కాదు. పోలీస్ కంప్లైంట్ అంటే ఈ పోలీస్ దగ్గరికి వెళ్ళాం చెప్పటానికి. చెబితే వాళ్ళు కోర్టుకు వెళ్ళండి అంటున్నారు. ఈ వయసులో నేను పరాస్థితిలో కోర్టుకి అక్కడికి వెళ్తాను, ఎక్కడ తిరగలను? 2 టౌన్ పోలీస్ స్టేషన్కి వెళ్ళాం. సిఐతో మాట్లాడాం. ఇది పోలీసులు చేసేది కాదు, కోర్టుకు వెళ్ళండి అంటున్నాడు. కోర్టుకి 81 వయసు, 81 వయసులో కోర్టుకు వెళ్ళి పెరాలసిస్తో ఎక్కడ తిరగలను? లాయర్ తిరగ మాకు నాకు చెవు వినపడదు. ఏం చేయగలను? ఏమి చేయలేని పరిస్థితిలో ఉండ. ఖాళీ చేతులు ఎరగొచ్చినప్పుడు 75 లక్షలు విలువైన కిరీటం మాయమైందన్న వార్త ఒక్కసారిగా గుడివాడలో తీవ్ర కలకలం రేపింది. దీంతో కిరీటం మాయం ఘటనపై విచారణ చేపట్టేందుకు దేవాదాయ శాఖ అధికారులు రంగంలోకి దిగారు. కృష్ణా జిల్లా దేవాదాయ శాఖ అసిస్టెంట్ కమిషనర్ లలిత ఆలయానికి చేరుకొని విచారణ జరిపారు. దేవాదాయ శాఖ అధికారులకు దేవస్థానం నిర్వహణ ట్రస్ట్ బోర్డు నుంచి ఎలాంటి స్పందన రాలేదు. దేవస్థానం ట్రస్ట్ బోర్డు కార్యాలయానికి తాళాలు వేసి ఉండడంతో రికార్డులను పరిశీలించే అవకాశం కూడా లేకుండా పోయింది. 31 మంది ట్రస్ట్ బోర్డు సభ్యులున్నప్పటికీ ఏ ఒక్కరూ దేవాదాయ శాఖ అధికారులకు అందుబాటులో లేకపోవడంతో ఆలయంలోని అర్చకుల ద్వారా కొంత సమాచారం సేకరించారు. ఆలయ అర్చకులు ఇచ్చిన సమాచారం మేరకు 2 సార్లు మాత్రమే స్వామివారికి సుబ్బారావు కానుకగా సమర్పించిన కిరీటాన్ని అలంకరించినట్లుగా చెప్పారు. బంగారు కిరీటం కనిపించకుండా పోయిన వ్యవహారంలో మొత్తం ట్రస్ట్ బోర్డు సభ్యుల తీరుపై దేవాదాయ శాఖ అధికారులు కూడా పలు సందేహాలను వ్యక్తం చేస్తున్నారు. కృష్ణా డిస్ట్రిక్ట్ ఎండోమెంట్ అసిస్టెంట్ కమిషనర్ గా వర్క్ చేస్తున్నాను నేను. సో డిస్ట్రిక్ట్ వైజ్ ఎంక్వైరీ కోసమని, ప్రిలిమినరీ ఎంక్వైరీ కోసమని ఇక్కడికి నన్ను డిపార్ట్మెంట్ పంపించారు. ఇక్కడికి వచ్చిన తర్వాత మొత్తం ఎంక్వైరీ చేసి సదరు ఈ ఇష్యూకి సంబంధించిన అధ్యక్షులు కానీ పాలకవర్గం కానీ ఎవరు అవైలబుల్ గా లేరు. డాక్యుమెంట్స్ కూడా మాకు వెరిఫికేషన్ చేయడానికి కూడా అవైలబుల్ గా లేకపోవడంతో అన్ని డాక్యుమెంట్స్ ఒక రూమ్ లో పెట్టి లాక్ చేసి పెట్టేసి ఉన్నాయి. దాంతో లోకల్ గా వచ్చిన వాళ్ళ దగ్గర నుండి, అర్చక స్వామి దగ్గర నుండి మేము స్టేట్మెంట్స్ తీసుకున్నాము. ఆ స్టేట్మెంట్స్ ఆధారంగా ప్రిలిమినరీ రిపోర్ట్ తయారు చేసి నేను గవర్నమెంట్ కి యాజ్ ఎర్లీ యాజ్ పాసిబుల్ సబ్మిట్ చేస్తాం. ఎస్టర్డేనే వస్తున్నామని చెప్పి 9 o'clock కల్లా వస్తున్నామని చెప్పి పాలకవర్గానికి మేము సమాచారం అందించామండి. ఇప్పుడు 12:30 వరకు వెయిట్ చేస్తాము. పాలకవర్గానికి రిపీటెడ్ గా మేము చాలా ఫోన్ కాల్స్ చేస్తాము, కానీ ఎవరు స్పందించిన కారణంగా లోకల్ గా వచ్చిన చైర్మన్ గారి దగ్గర నుండి, మిగిలిన సభ్యుల దగ్గర నుండి స్టేట్మెంట్స్ తీసుకున్నాను. ఆ స్టేట్మెంట్స్ ఆధారంగా ప్రిలిమినరీ ఎంక్వైరీ రిపోర్ట్ తయారు చేసి గవర్నమెంట్ సబ్మిట్ చేస్తాం. అర్చకులు దాత కిరీటం ఇచ్చినట్లుగా ఫోటోలు, వీడియోస్ ఉన్నాయండి. అదే విధంగా మేము అర్చకులను కూడా ఎంక్వైరీ చేస్తాము. అర్చకులు కూడా 2 సార్లు స్వామివారికి ఆ కిరీటాన్ని అలంకరించినట్టుగా ఆయన స్టేట్మెంట్ లో రాశారు. తర్వాత విషయం నాకు తెలియదండి, పాలక వర్గానికి సంబంధించి ఉంటుందని చెప్పారు. రికార్డ్ ఎవిడెన్స్ చూడాలండి. ప్రజెంట్ రికార్డ్స్ అనేది అవైలబుల్ గా లేవు. రికార్డ్స్ ప్రొడ్యూస్ చేసే ఆథరైజ్డ్ పర్సన్ ఒక్కరు కూడా ఇక్కడ అవైలబుల్ గా లేని కారణంగా రికార్డ్ వెరిఫికేషన్ చేయలేకపోయారు. ఇప్పుడు ప్రజెంట్ ఏంటంటే అండి, ఈ టెంపుల్ హుండీ కలెక్షన్ ఉందండి, భక్తుల దగ్గర నుండి డొనేషన్స్ సేకరిస్తున్నారు, అన్ని జరుగుతున్నాయి. కానీ వీటికి సంబంధించిన ప్రాపర్ రికార్డ్ ఉందా లేదా అని మేము తెలుసుకోవాలి అంటే రికార్డ్స్ వెరిఫికేషన్ చేస్తేనే మేము తెలుసుకోగలం. రికార్డ్ వెరిఫికేషన్ కి అవైలబుల్ గా ఏ అథారిటీ కానీ ఎవరు మనకి ప్రొడ్యూస్ చేయడానికి ఎవరు లేరు. ఈ రిపోర్ట్ మేము గవర్నమెంట్ కి సబ్మిట్ చేస్తామండి. గవర్నమెంట్ ఏ యాక్షన్ తీసుకుంటే దానికి అనుకూలంగా మేము ఆర్యవైశ్య కళ్యాణ మండపం కార్యవర్గ సభ్యులు గుడివాడలోని ఓ మార్వాడి వ్యాపారి వద్ద కిరీటాన్ని తాకట్టు పెట్టి 38 లక్షలు తెచ్చినట్లుగా ప్రాథమికంగా తేల్చారు.
దేవాదాయ శాఖ అధికారులు కూడా విచారణకు రావడంతో మాటూరి సుబ్బారావు ఇచ్చిన ఫిర్యాదు మేరకు ఇటు పోలీసులు కూడా కేసు నమోదు చేశారు. అయితే ట్రస్ట్ బోర్డు అధ్యక్షుడితో పాటు ట్రస్ట్ బోర్డులోని సభ్యులు కిరీటాన్ని తాకట్టు పెట్టుకున్న మార్వాడిపై గుడివాడ 2 టౌన్ పోలీసులు పలు సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు. అయితే కిరీటం తాకట్టు వ్యవహారం గుడివాడలో తీవ్ర దుమారాన్ని రేపింది. అంత జరుగుతున్న ట్రస్ట్ బోర్డుకు సంబంధించి నిర్వాహకుల్లో ఏ ఒక్కరూ అందుబాటులో లేకుండా పోవడం పలు అనుమానాలకు తావిస్తోంది. అటు గుడివాడలోని బంగారు వ్యాపారస్తులు, మార్వాడి వ్యాపారుల్లోనూ ఈ కిరీటం అంశం చర్చకు దారితీసింది. కొందరు స్థానిక వ్యాపారులు అతన్ని ఫోన్లో సంప్రదించగా తాను కిరీటం తాకట్టు పెట్టినందుకు ఇచ్చిన డబ్బును తిరిగి ఇస్తేనే కిరీటం ఇస్తానని ఆ మార్వాడి వ్యాపారి సమాధానం ఇచ్చినట్టు తెలుస్తోంది. ఇదిలా ఉంటే కిరీటం తాకట్టు పెట్టుకున్న మార్వాడి వ్యాపారి రాజస్థాన్లో ఉన్నట్లుగా పోలీసులు గుర్తించారు. దాత సుబ్బారావు ఇచ్చిన ఫిర్యాదు మేరకు అన్ని కోణాల్లో దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు వెల్లడించారు. దాంట్లో ఫిర్యాదుదారుడైన మాటూరి సుబ్బారావు ఆయన మనకి ఆర్యవైశ్య కళ్యాణ మండపానికి సంబంధించిన కళ్యాణ వెంకటేశ్వర స్వామి టెంపుల్ కి 460 గ్రాముల తాలూకా వెండి కిరీటాన్ని ఆయన 2025లో బహుకరించడం జరిగిందని, దాంట్లో ఈ మధ్యకాలంలో అది అలంకరించట్లేదని చెప్పి దీని నిమిత్తమై పాలకవర్గం అధ్యక్షుడైన పోకూరి మోహన్ రావు ఆయన్ని దాని గురించి అడగ్గా అతన్ని తాకట్టు పెట్టిన విషయం ఇతను నోటీసులోకి వచ్చి దాని మీద చర్య తీసుకోవాల్సిన రిపోర్ట్ ఇవ్వడం జరిగింది. దాని మీద కేసు నమోదు చేసి మనకి దర్యాప్తు చేయడం జరిగింది. దర్యాప్తులో భాగంగా మన ఎన్విరాన్మెంట్స్ డిపార్ట్మెంట్ వాళ్ళు కూడా దీని మీద మనకి వాళ్ళు కూడా వెరిఫై చేశారు కాబట్టి దీనిలో మన రూల్ పొజిషన్స్ ఏంటనేది కూడా ఆయన అడగడం జరిగింది. ఇది దర్యాప్తులో ఉంది కాబట్టి దర్యాప్తు అయిన తర్వాత పూర్వపరాలు తెలియపరుస్తుంది. ఆయన రిపోర్ట్లు ఇచ్చింది పోకూరి మోహన్ రావు మీద ఇచ్చారు. రిమైనింగ్ మనం బ్యాంక్ డీటెయిల్స్ ఇవన్నీ చూసుకుని కూడా దర్యాప్తులో భాగంగా ఇంకా ఎవరెవరు ఇన్వాల్వ్ చూసుకుని వాళ్ళందరూ కూడా యాక్ట్ చేయడం జరిగింది. వచ్చిన ఎవిడెన్స్ ప్రకారం ఉన్న రూల్ పొజిషన్స్ చూసుకుని ఆ ఇన్వెస్టిగేషన్ లో ఫర్దర్ గా మేము చేయాల్సింది. దీనిలో క్రిమినల్ మిస్అప్రాపరేషన్, క్రిమినల్ బ్రీచ్ ఆఫ్ ట్రస్ట్, చీటింగ్ అనే 3 హెడ్స్ లో కట్టండి.